Hi everyone, this is Radhika. I'm working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatloru. In this video session, I would like to discuss about the topic common diseases of aquarium fish, diagnosis and treatment in the ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Parasitic fish infections. Ick or white spot disease. Ick is one of the most common parasitic disease found in aquariums. Aquariumsలో కామన్గా కనిపించే parasitic disease ఏది అంటే ఇక్ మాట. It's caused when a protozoan attacks and attaches itself to your fish body, ఫిన్స్ అండ్ గిల్స్. ఇది ఎప్పుడు కాజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ప్రోటోజోన్ అనేది ఫిష్ని అటాక్ చేసి ఫిష్ యొక్క బాడీకి, ఫిన్స్కి అండ్ గిల్స్కి అటాచ్ అయినప్పుడు ఇది కాజ్ అవుతుంది అన్నమాట. ఫిజికల్ సైన్స్. వైట్ స్పాట్స్ ఆన్ ద బాడీ అండ్ గిల్స్. బాడీ మీద, గిల్స్ మీద వైట్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వైట్ స్పాట్స్ మే జాయిన్ టుగెదర్ టు ఫామ్ వైట్ ప్యాచెస్. ఈ వైట్ స్పాట్స్ అన్నీ కలిసి వైట్ ప్యాచెస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్. లాబర్డ్ బ్రీతింగ్, లాస్ ఆఫ్ ఎపిటైట్, యువర్ ఫిష్ మే రబ్ అప్ అగెన్స్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ట్యాంక్. అంటే అబ్నార్మల్గా బ్రీతింగ్ అనేది చూపిస్తాయి, వాటికి ఆకలి అంటూ వేయదు, సరిగ్గా ఫీడింగ్ అనేది సరిగ్గా తీసుకోమాట. ఫిషెస్ అనేవి ఏం చేస్తాయంటే ఆక్వేరియం ట్యాంక్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి వెళ్ళి రుద్దుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. ఏ మేజర్ కాజ్ ఆఫ్ దిస్ డిసీజ్ ఈజ్ సడన్ టెంపరేచర్ డ్రాప్. దిస్ కెన్ హ్యాపెన్ డ్యూరింగ్ కోల్డర్ వింటర్ మంత్స్. జనరల్గా ఈ డిసీజ్ అక్కర్ అవ్వడానికి మేజర్ కాజ్ ఏంటి అంటే సడన్గా టెంపరేచర్ అనేది డిక్రీస్ అవ్వడం వల్ల. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటున్నారు? డ్యూరింగ్ కోల్డర్ వింటర్ మంత్స్లో ఇది జరుగుతుంది అన్నమాట. Next, possible treatments. Once the parasites establish themselves in your aquariums, it's difficult to control because of the rate they reproduce. ఒకవేళ ఈ పారాసైట్ కనుక ఆక్వేరియంలో ఉంటే మనం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడం కష్టం అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క రిప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పారాసైట్స్ యొక్క రిప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ పారాసైట్స్ అని ఒకవేళ ఈ పారాసైట్స్ కనుక ఆక్వేరియం ట్యాంక్లో కనుక ఎస్టాబ్లిష్ అయితే ఈ పారాసైట్స్ని కంట్రోల్ చేయడం మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే వాటి యొక్క రిప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్ దేర్ ఏ 100% మోర్టాలిటీ రేట్. ఒకవేళ మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఈ పారాసైట్స్ మనం కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతుంది అంటే 100% మోర్టాలిటీ రేట్ చూస్తాం అన్నమాట. అంటే ఆక్వేరియం ట్యాంక్లో ఉన్న ఫిషెస్ అన్నీ చనిపోతాయి అన్నమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు యాక్ట్ ఫాస్ట్ బికాస్ ద డిసీజ్ ఈజ్ సో కామన్. యూ కెన్ ఈజీలీ పికప్ మెడికేషన్ ఫ్రమ్ యువర్ లోకల్ ఆక్వాటిక్ షాప్ ఆర్ ఆన్లైన్. మనం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసినామంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఈ డిసీజ్ అనేది కామన్గా అక్కర్ అవుతుంది కాబట్టి మెడికేషన్స్ అనేవి కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. లోకల్ ఆక్వాటిక్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఈ డిసీజ్ సంబంధించిన మెడికేషన్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసినామంటే మనం ఈ డిసీజ్ సంబంధించిన ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ ఆల్వేస్ రిమూవ్ కార్బన్ ఫ్రమ్ యువర్ ఫిల్టర్. మనం ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా ఫాలో అవుతూ ఆ ఫిల్టర్లో ఉన్న కార్బన్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. యూ షుడ్ ఆల్సో యూస్ అదర్ ట్రీట్మెంట్స్ అలాంగ్ సైడ్ మెడికేషన్తో పాటు మన అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. టర్నింగ్ అప్ ద వాటర్ టెంపరేచర్ టు యాజ్ హై యాజ్ 30 degrees Centigrade by 80 degrees Fahrenheit as this will help speed up the life cycle of the parasite. మనం వాటర్ టెంపరేచర్ని కూడా రైస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎంత అంటే 30 degrees Centigrade by 80 degrees Fahrenheit వరకు మనం వాటర్ టెంపరేచర్ని రేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది స్పీడప్ అయిపోతుంది అన్నమాట. కంబైనింగ్ ఆక్వేరియం సాల్ట్ టు ఇంక్రీజ్ టెంపరేచర్స్ విల్ ఫర్దర్ ఎఫెక్టివ్లీ కిల్ ఆఫ్ ఇక్. కంబైనింగ్ ఆక్వేరియం సాల్ట్ టు ఇంక్రీజ్ టెంపరేచర్స్ విల్ ఫర్దర్ ఎఫెక్టివ్లీ కిల్ ఆఫ్ ఇక్. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ వాటర్ మనం ప్రీవియస్గా ఏం చేసాము, వాటర్ యొక్క టెంపరేచర్ని రైస్ చేసామన్నమాట. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ రైస్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది స్పీడప్ అయిపోయింది. ఈ రైస్ చేసిన టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన వాటర్కి ఆక్వేరియం సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్ అనేవి చనిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మన ఆక్వేరియం సాల్ట్ని ఈ రైజ్ టెంపరేచర్కి యాడ్ చేసామో, ఈ రైజ్ చేసిన వాటర్ టెంపరేచర్కి యాడ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇక్ అనేవి చనిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వెల్వెట్ gold dust disease, also known as rust. It's a common disease in aquarium fish and has the potential to kill every inhabitant in our tank. దీన్ని మనం రస్ట్ అంటాము. ఈ జనరల్గా ఆక్వేరియంలో కనిపించే కామన్ డిసీజ్ మాట. ఇది ఏం చేస్తుందంటే ట్యాంక్లో ఉన్న ప్రతి
ఇన్హాబిటెట్ని కిల్ చేసేస్తుంది అనమాట. కాజ్డ్ బై స్పీసీస్ కాల్డ్ ఊడీనియం, ఇట్ విల్ ఫైండ్ అండ్ అటాచ్ ఇట్ సెల్ఫ్ టు యువర్ ఫిష్ స్కిన్ అండ్ గిల్స్. ఇది దేని వల్ల కాజ్ అవుద్ది అంటే, ఏ స్పీసీస్ వల్ల కాజ్ అవుద్ది అంటే ఊడీనియం అనే స్పీసీస్ వల్ల కాజ్ అవుద్ది. ఇది ఏం చేస్తుంది అంటే ఫిష్ యొక్క స్కిన్స్ అండ్ గిల్స్కి అటాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఫైండ్ ఎల్లో ఆర్ లైట్ బ్రౌన్ ఫిల్మ్ ఆన్ స్కిన్ మీద ఫైండ్ ఎల్లో ఆర్ లైట్ బ్రౌన్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్ ద స్కిన్ విల్ పీల్ ఆఫ్. అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి అయితే స్కిన్ అనేది డిసపియర్ అవుతుంది అనమాట. బిహేవియరల్ సైన్స్. స్క్రాచింగ్ అగైనెస్ట్ హార్డ్ ఆబ్జెక్ట్స్, లెథార్జిక్ బిహేవియర్, ర్యాపిడ్ అండ్ లేబర్డ్ బ్రీతింగ్, లాస్ ఆఫ్ ఎపిటైట్ అండ్ వెయిట్ లాస్. ఈ ఫిషెస్ అనేవి యాక్వేరియం ట్యాంక్లో ఉన్న హార్డ్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళి రుద్దుకుంటాయి అన్నమాట. లెథార్జిక్ బిహేవియర్ అంటే లేజీగా ఉంటాయి, స్లీపీగా ఉంటాయి అన్నమాట. ర్యాపిడ్ అండ్ లేబర్డ్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ అనేది ర్యాపిడ్గా చూపిస్తే అబ్నార్మల్గా చూపిస్తాయి అన్నమాట. బ్రీతింగ్ అనేవి ఆకలిని కోల్పోతాయి. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి అంటూ వేయదు అన్నమాట. వాటికి వెయిట్ అనేది లాస్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. వెల్వెట్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై వన్ ఆఫ్ ద సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఊడీనియం అండ్ ఈజ్ కామన్లీ ఇన్ పూర్లీ మెయింటైన్డ్ ఆక్వేరియంస్. వెల్వెట్ డిసీజ్ అనేది వేటి వల్ల కాజ్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఊడీనియం వల్ల ఈ వెల్వెట్ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. ఎక్కడ కామన్గా ఉంటుంది అంటే పూర్లీ మెయింటైన్డ్ ఆక్వేరియంస్లో ఇది కామన్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నాట్ పర్ఫార్మింగ్ ఫ్రీక్వెంట్ వాటర్ చేంజెస్, యాడింగ్ న్యూ ఫిష్ వితౌట్ క్వారంటైనింగ్ అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ విత్ సిస్ట్. జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు కాజ్ అవుతుంది అంటే ఏ ఆక్వేరియం ట్యాంక్స్లో అయితే వాటర్ చేంజ్ అనేది ఫ్రీక్వెంట్గా జరపట్లేదు అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూ ఫిషెస్ని క్వారంటైన్లో ఉంచకుండా డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అండ్ సిస్ట్ ఉన్న ప్లాంట్ని ఆక్వేరియం ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇలాంటి అన్ని కండిషన్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్. కామన్ మెడికేషన్స్ యూజ్డ్ include copper sulfate, methylene blue, formalin, malachite green and ecriflavin. జనరల్గా యూజ్ చేసే మెడికేషన్స్ ఏంటి అంటున్నారు ఇక్కడ? కాపర్ సల్ఫేట్, మెథిలిన్ బ్లూ, ఫార్మాలిన్, మెలాకైట్ గ్రీన్, ఎక్రిఫ్లావిన్ ఇవన్నీ కామన్గా యూజ్ చేస్తాం అన్నమాట. రిమెంబర్ ఆల్వేస్ టు రిమూవ్ యువర్ యాక్టివేటెడ్ కార్బన్. ఆ ట్యాంక్లో ఉన్న యాక్టివేటెడ్ కార్బన్ని మనం రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫంగల్ ఫిష్ ఇన్ఫెక్షన్స్. బాడీ ఫంగస్. ఫంగై ఆర్ ఆపర్చునిస్టిక్ అండ్ గివెన్ ద ఛాన్స్ ఇట్ విల్ ఇన్వేట్ టిష్యూ. ఎప్పుడైతే ఫంగైకి ఛాన్స్ వచ్చిందో అది ఏం చేస్తుందంట? టిష్యూస్ని, లివింగ్ టిష్యూని అటాక్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ మెయింటైన్ హెల్దీ ఆక్వేరియం ఫిష్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ యాజ్ అ మ్యూకస్ లేయర్ ఆన్ దర్ స్కిన్ విల్ ప్రివెంట్ ద స్పోర్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టింగ్ ఇట్స్ లివింగ్ టిష్యూ. మనం హెల్దీ ఆక్వేరియంని మెయింటైన్ చేస్తే కనుక మనకి ఈ ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే హెల్దీ ఆక్వేరియం అంటే నథింగ్ బట్ ఆక్వేరియం ఫిషెస్ కూడా ఎలా ఉంటాయి? హెల్దీగా ఉంటాయి. సో ఈ ఫిషెస్ యొక్క స్కిన్ మీద ఒక మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యూకస్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే ఫంగల్ స్పోర్స్ అనేవి లివింగ్ టిష్యూని ఇన్ఫెక్ట్ చేయకుండా ఈ స్కిన్ మీద ఉన్న మ్యూకస్ లేయర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్వేరియం అనేది హెల్తీగా ఉంది అంటే నథింగ్ బట్ ఆక్వేరియంలో కండిషన్స్ అన్నీ ఐడియల్గా ఉన్నాయంటే ఫిషెస్ యొక్క హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఫిషెస్ యొక్క స్కిన్ మీద మ్యూకస్ లేయర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎటువంటి ఫంగల్ స్పోర్స్ అనేవి లివింగ్ టిష్యూని ఇన్ఫెక్ట్ చేయకుండా ఈ స్కిన్ మీద ఉన్న మ్యూకస్ లేయర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. లాంగ్ వైటీ ఫ్లఫీ స్టాండ్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ద బాడీ. లాంగ్ వైటీ ఫ్లఫీ స్టాండ్స్ అనేవి బాడీ నుంచి గ్రో అవుతాయి అన్నమాట. బిహేవియరల్ సైన్స్. నాట్ యూజువల్లీ ఎఫెక్టెడ్ అంటిల్ లేటర్ స్టేజెస్. మనకి ఇనీషియల్గా ఎటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించవు అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. బాడీ ఫంగస్ టెన్స్ టు బి అపియర్ ఇఫ్ యువర్ ఫిష్ మ్యూకస్ లేయర్ ఈజ్ డ్యామేజ్డ్ అండ్ ఇట్స్ లివింగ్ ఇన్ అన్హెల్దీ కండిషన్స్. జనరల్గా బాడీ ఫంగస్ అనేది ఎప్పుడు అపియర్ అవుతుందంటే ఎప్పుడైతే ఫిష్ యొక్క మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అయిందో లేకపోతే ఫిష్ అనేది అన్హెల్దీ కండిషన్స్లో ఉన్నప్పుడు, ఫిష్ అనేది అన్హెల్దీ కండిషన్లో ఉన్నా లేకపోతే ఫిష్ యొక్క మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అయినా సరే ఇలాంటి కండిషన్స్లో బాడీ ఫంగస్ అపియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. రఫ్ హ్యాండ్లింగ్, ఫిన్ నిప్పింగ్ అండ్ ఫైట్నింగ్ కెన్ ఆల్ లీడ్ టు డ్యామేజ్డ్ మ్యూకస్. అసలు మ్యూకస్ అనేది ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే రఫ్ హ్యాండ్లింగ్ వల్ల కానీ, ఫిన్ నిప్పింగ్ వల్ల కానీ, ఫైట్నింగ్ వల్ల, ఈ అన్నిటి వల్ల మ్యూకస్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అల్సర్స్ అండ్ హోల్ ఇన్ ద హెడెడ్ డిసీజ్ కెన్ ఆల్సో లీడ్ టు బాడీ ఫంగస్. బాడీ ఫంగస్ అనేది దేని వల్ల కాజ్ అవుతుంది అంటే అల్సర్స్ వల్ల కాజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ హోల్ ఇన్ ద హెడ్ డిసీజ్ వల్ల కూడా ఈ బాడీ ఫంగస్ అనేది కాజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కాజ్డ్ బై చిల్లింగ్, పూర్ వాటర్ క్వాలిటీ అండ్ ఇన్కరెక్ట్ వాటర్ కెమిస్ట్రీ కెన్ వీకెన్ యువర్ ఫిష్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ లీడ్ టు ఫంగస్ గ్రోత్. మనకు జనరల్గా
ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ అంటే నథింగ్ బట్ ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ కాజ్డ్ బై చిల్లింగ్, పూర్ వాటర్ క్వాలిటీ అండ్ ఇన్కరెక్ట్ వాటర్ కెమిస్ట్రీ కెన్ వీకెన్ యువర్ ఫిష్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ లీడ్ టు ఫంగస్ గ్రోత్. ఎప్పుడైతే ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఫంగస్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు వీక్ అవుతుంది? చిల్లింగ్ వల్ల కానీ, పూర్ వాటర్ క్వాలిటీ వల్ల అండ్ ఇన్కరెక్ట్ వాటర్ కెమిస్ట్రీ వల్ల ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోద్ది అండ్ లేటర్ ఆన్ ఫంగస్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిందో అప్పుడు ఫంగస్ గ్రోత్ అనేది జరుగుద్ది. నెక్స్ట్, పాసిబుల్ ట్రీట్మెంట్స్. యూ విల్ నీడ్ టు యాక్ట్ ఫాస్ట్ బికాస్ ఇట్ కెన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ ఆన్ యువర్ ఫిష్ మేకింగ్ ఇట్ వల్నరబుల్ టు సెకండరీ ఇన్ఫెక్షన్స్. మన ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసిందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ని కూడా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేసామో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఫంగస్ ఇట్ సెల్ఫ్ విల్ కిల్ యువర్ ఫిష్ ఇఫ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్. ఒకవేళ మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ ఫంగస్ అనేది ఫిషెస్ని కిల్ చేసేస్తుంది అన్నమాట. దేర్స్ ఏ నెంబర్ ఆఫ్ కమర్షియల్ మెడికేషన్స్ అవైలబుల్ ఫర్ ట్రీటింగ్ బాడీ ఫంగస్. బాడీ ఫంగస్ ట్రీట్ చేయడానికి మనకి కమర్షియల్గా మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హవెవర్ యాంటీఫంగల్ మెడికేషన్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ స్పీసీస్, సో ఐసోలేట్ ద ఫిష్ ఇన్ ఏ హాస్పిటల్ ట్యాంక్. యాంటీఫంగల్ మెడికేషన్స్ అనేవి అన్ని స్పీసీస్కి సూటబుల్ కాదు కాబట్టి ఏదైతే ఫిష్ అనేది ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఫిష్ని సపరేట్ ట్యాంక్లో మనం ప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్, కాటన్ ఫిన్ ఫంగస్ also known as cotton wool disease. It's a condition that typically affects aquarium fish with a weak immune system. మనం కాటన్ ఫిన్ ఫంగస్ని ఏమంటాము? కాటన్ వూల్ డిసీజ్ అంటాము. ఇది ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుందంటే ఏ ఫిష్ యాక్వేరియంలో ఏ ఫిషెస్కి అయితే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందో అలాంటి ఫిషెస్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. క్యారెక్టరైజ్డ్ బై కాటన్ వూల్ గ్రోత్స్, ఇట్స్ ఫెయిర్లీ కామన్. సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి అంటే కాటన్ వూల్ గ్రోత్స్ అనేవి ఫిష్ మీద అపియర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, కాటన్ ఫిన్ లుక్స్ similar to cotton mouth disease. However, cotton mouth is a serious bacterial infection called mouth fungus, though it's not a fungus. But generally, cotton mouth has a rougher, more granular appearance and can be a dull grey white than true white fungus. ఈ కాటన్ ఫిన్ అనేది జనరల్గా కాటన్ మౌత్ డిసీజ్తో సిమిలర్గా ఉంటుంది. కానీ కాటన్ మౌత్ అనేది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు. కాటన్ మౌత్ అని జనరల్గా రఫర్గా ఉంటుంది, గ్రాన్యులర్ అపియరెన్స్గా ఉంటుంది, డల్ గ్రే వైట్గా ఉంటుంది అన్నమాట కాటన్ మౌత్. కంపేర్ టు ద ట్రూ వైట్ ఫంగస్తో కంపేర్ చేస్తే కాటన్ మౌత్ అనేది డల్ గ్రే వైట్గా ఉంటుంది, రఫర్గా ఉంటుంది, గ్రాన్యులర్ అపియరెన్స్గా ఉంటుంది. కాటన్ ఫిన్ అనేది కాటన్ మౌత్ డిసీజ్తో సిమిలర్గా ఉన్నప్పటికీ కాటన్ ఫిన్ కాటన్ మౌత్ డిసీజ్ ఒకటి కాదు. ఎందుకంటే కాటన్ మౌత్ డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు. కాటన్ మౌత్ అనేది రఫర్గా ఉంటుంది, మోర్ గ్రాన్యులర్ అపియరెన్స్గా ఉంటుంది. అండ్ అది కాటన్ మౌత్ అనేది డల్ గ్రే వైట్గా ఉంటుంది. కంపేర్ టు ద ట్రూ వైట్ ఫంగస్తో కంపేర్ చేస్తే కాటన్ మౌత్ అనేది డల్ గ్రే వైట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫిజికల్ signs. Cotton like fluffy or wispy growth on the fins మీద cotton like fluffy or wispy growth అని చూస్తామన్నమాట. నెక్స్ట్, behavioral signs. No real behavioral signs. Fish tend to act fine until the fungus appear on the skin surface. ఎటువంటి రియల్ బిహేవియరల్ సింటమ్స్ మనకి ఏమీ కనిపించవన్నమాట. ఫిష్ యొక్క స్కిన్ సర్ఫేస్ మీద ఫంగస్ ఏపేర్ అయినంత వరకు ఆ ఫిష్ ఇన్ఫెక్ట్ అయింది అని మనకి తెలియదు. నెక్స్ట్, పొటెన్షియల్ కాజెస్. పూర్ వాటర్ క్వాలిటీ, డికంపోజింగ్ మెటీరియల్ అండ్ నాట్ మెయింటైనింగ్ యువర్ ట్యాంక్ ప్రాపర్లీ కెన్ లీడ్ టు కాటన్ ఫిన్. కాటన్ ఫిన్ అనేది ఎప్పుడు కాజ్ అవుతుందంటే పూర్ వాటర్ క్వాలిటీ అనేది సరిగ్గా లేనప్పుడు, డికంపోజింగ్ మెటీరియల్ వల్ల అండ్ యాక్వేరియం ట్యాంక్ని సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేయనప్పుడు ఈ కాటన్ ఫిన్ అనేది కాజ్ అవుతుందన్నమాట. హౌఎవర్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ మెయింటైనింగ్ యువర్ ట్యాంక్, ఓల్డ్ ఫిష్ ఆర్ వన్స్ సఫరింగ్ ఫ్రమ్ an injury could contract the disease, especially if your fish is bullied or fighting a lot. మనం యాక్వేరియం ట్యాంక్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఆ ట్యాంక్లో కనుక ఓల్డ్ ఫిషెస్ కానీ లేకపోతే ఇంజూర్డ్ ఫిషెస్ ఉంటే కనుక ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అసలు ఫిషెస్ అనేవి ఎలా ఇంజూర్డ్ అవుతాయి అంటే యాక్వేరియంలో ఫిషెస్ అనేవి ఎలా ఇంజూర్డ్ అవుతాయి అంటే యాక్వేరియంలో ఏమైనా ఆబ్జెక్ట్స్కి వెళ్ళి రబ్బింగ్ చేసినప్పుడు అలాంటి టైంలో కూడా ఫిషెస్ అనేవి ఇంజూర్డ్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్వేరియం ట్యాంక్స్లో ఫిషెస్ అనేవి ఫైటింగ్
వైట్నింగ్ చూపించినప్పుడు ఫిషెస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. మనం ఎంత ఆక్వేరియం ట్యాంక్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పటికీ ఈ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఇన్ కేస్ ఒకవేళ ఆక్వేరియం ట్యాంక్లో ఓల్డ్ ఫిషెస్ ఉన్నా లేకపోతే ఇంజూర్డ్ ఫిషెస్ ఉన్నా ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంజూరీ అనేది ఎలా జరుగుతుంది, ఫిషెస్ అనేవి ఫైటింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే హార్డ్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళి గుద్దుకున్నప్పుడు ఇలాంటప్పుడు ఫిషెస్ అనేవి ఇంజూర్డ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్. యూ విల్ బీ ప్లీజ్డ్ టు నో దట్ ట్రీట్మెంట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ అండ్ కెన్ బి డన్ విత్ ఫంగల్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. త్రూ ఫంగల్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. ద బేసిక్ 4 యూజ్డ్ ఆర్ సాల్ట్, మెథాలైన్ బ్లూ, మలాకైట్ గ్రీన్ అండ్ ఎక్రిఫ్లావిన్. మనం జనరల్గా యూస్ చేసేది ఏంటంటే సాల్ట్ని యూస్ చేస్తాం, మెథాలైన్ బ్లూని యూస్ చేస్తాం, మలాకైట్ గ్రీన్ యూస్ చేస్తాం అండ్ ఎక్రిఫ్లావిన్ యూస్ చేస్తాం అన్నమాట ట్రీట్మెంట్స్లో. మలాకైట్ గ్రీన్ ఈజ్ రెడీలీ అవైలబుల్ అండ్ ఈజ్ నోన్ టు బి ఎఫెక్టివ్. జనరల్గా మలాకైట్ గ్రీన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది రెడీగానే అండ్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అన్నమాట. యూ కెన్ ఆల్సో యాడ్ ఆక్వేరియం సాల్ట్ యువర్ ట్యాంక్ ఎట్ ఏ లో లెవెల్ ఆఫ్ 1 to 3 grams per liter. మనం ఆక్వేరియం సాల్ట్ని కూడా యాడ్ చేయొచ్చు. ఎంత అమౌంట్ యాడ్ చేయాలంటే పర్ లీటర్కి 1 to 3 grams యాడ్ చేయాలన్నమాట. Next, viral infections. Viral infections, lymphocystis. This common viral infection affects fresh and saltwater fish skins and fins. ఇది కామన్గా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఏం చేస్తాయి అంటే ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్ ఫిషెస్ యొక్క స్కిన్స్ని ఫిన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. నాట్ సీరియస్ పర్ సే యాజ్ ఇట్ రేర్లీ ఎండ్స్ ఇన్ డెత్. ఇది సీరియస్ ఏమీ ఉండదు కానీ కొన్ని కండిషన్స్లో డెత్ని కాజ్ చేస్తుంది అన్నమాట. Behavioral signs. Large number of growths on the fins and gills could cause breathing and swimming difficulties. మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రోత్స్ అనేవి ఫిన్స్ అండ్ గిల్స్ మీద జరగడం వల్ల బ్రీతింగ్ అండ్ స్విమ్మింగ్ అనేది డిఫికల్ట్గా జరుగుతుంది అన్నమాట. పొటెన్షియల్ కాజెస్. దిస్ వైరస్ కెన్ ఓన్లీ ఇన్ఫెక్ట్ యువర్ ఫిష్ ఇఫ్ ఇట్స్ ఇంట్రడ్యూస్డ్ టు యువర్ అక్వేరియం బై అన్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ అండ్ లైవ్ ఫుడ్. ఈ వైరస్ అనేది ఎప్పుడు ఇన్ఫెక్ట్ చేస్తుందంటే ఎప్పుడైతే మన ఆక్వేరియంలోకి ఇన్ఫెక్ట్ అయిన ఫిష్ని కానీ లేకపోతే లైవ్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది ఫిష్ని ఇన్ఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. యూ కెన్ రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ బై క్వారంటైన్ న్యూ ఫిష్ ఫర్ ఏ ఫ్యూ వీక్స్ బిఫోర్ యాడింగ్ దెమ్. మనం ఏదైనా న్యూ ఫిషెస్ని ఆక్వేరియంలోకి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ న్యూ ఫిషెస్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఆ న్యూ ఫిషెస్ని కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంచిన తర్వాత మాత్రమే ఆ న్యూ ఫిషెస్ని ఆక్వేరియంలోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలా మనం న్యూ ఫిషెస్ని క్వారంటైన్లో పెట్టిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ అవాయిడ్ ఫీడింగ్ యువర్ ఫిష్ లైవ్ ఫుడ్ ఆర్ ఓన్లీ ఫీడింగ్ విత్ హోమ్ కల్టివేటెడ్ లైవ్ ఫుడ్. మనం ఫిషెస్కి లైవ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలన్నమాట. మరి ఏ ఫీడింగ్ ఇవ్వాలి వాటికి? హోమ్ కల్టివేటెడ్ లైవ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, పాసిబుల్ ట్రీట్మెంట్. హౌఎవర్ ఇఫ్ యూ మెయింటైన్ ద కరెక్ట్ వాటర్ క్వాలిటీ, కెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ, మోస్ట్ కేసెస్ ఆఫ్ లింఫోసిస్టిస్ విల్ రిజాల్వ్ ఇట్ సెల్ఫ్. జనరల్గా మనం కరెక్ట్గా వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వాటర్ క్వాలిటీని అండ్ వాటర్ యొక్క కెమిస్ట్రీని మెయింటైన్ చేస్తూ న్యూట్రిషన్స్ అండ్ పాపులేషన్ డెన్సిటీ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే లింఫోసిస్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. వామ్ వాటర్ ఫిష్ మే ఓన్లీ టేక్ ఎ ఫ్యూ వీక్స్. వామ్ వాటర్ ఫిష్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో అది రికవర్ అయిపోతుంది అనమాట. అదే కూల్ వాటర్ ఫిష్ అయితే అప్ టు 6 weeks టైం పడుతుంది అన్నమాట రికవర్ అవ్వడానికి. ఈ ఫోర్ ఫిష్ హ్యాస్ మెనీ గ్రోస్ కవరింగ్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ గిల్స్, దేర్ మే బీ ఎ హై ఛాన్స్ ఆఫ్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఒకవేళ ఈ గ్రోత్స్ అనేవి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీద కవర్ అప్ చేస్తున్నాయి అనుకోండి, ఈ ఫామ్ అయ్యే గ్రోత్స్ అనేవి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని కవర్ చేస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గిల్స్ వాటిని కవర్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది అని చెప్తున్నారు. Next, true worm parasite fish diseases, flukes, skin and gills. Flukes is not the name of a single disease rather than the name of a number of parasites. ఫ్లూక్స్ అంటే అది ఏదో ఒక నేమ్ ఆఫ్ సింగిల్ డిసీజ్ కాదు. ఇట్స్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పారాసైట్స్ అన్నమాట. కామన్లీ కాల్డ్ గిల్ ఆర్ స్కిన్ ఫ్లూక్స్. దే ఆర్ కామన్ ఇన్ ఫ్రెష్ వాటర్, ట్రాపికల్ అండ్ మెరైన్ ఫిష్. జనరల్గా కామన్గా ఏమంటాం, గిల్ ఆర్ స్కిన్ ఫ్లూక్స్ అంటాము. ఇవి కామన్గా ఎక్కువ ఉంటాయి ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ ఫిష్లో ఉంటాయి అన్నమాట. అన్లైక్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిష్, ఫ్లూక్స్ కెన్ ఇన్ఫెక్ట్ ఏ హెల్తీ ఫిష్. ఫ్లూక్స్ అనేవి హెల్తీ ఫిష్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. దే విల్ అటాచ్ అండ్ డ్రిల్ ఇంటూ ద ఫ్లెష్ ఆఫ్ యువర్ ఫిష్, లీవింగ్ హోల్స్ విచ్ కెన్ రిజల్ట్ ఇన్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఇవి ఏం చేస్తాయంటే ఫిషెస్కి వెళ్ళి అటాచ్ అయ్యి ఫిష్ యొక్క ఫ్లెష్లోకి డ్రిల్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి
ఫిష్ యొక్క ఫ్లెష్లోకి డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన హోల్స్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ దే అటాచ్ టు ద గిల్స్ దే విల్ రెడ్యూస్ ఫిష్ ఎబిలిటీ టు టేక్ ఇన్ ఆక్సిజన్. ఒకవేళ గిల్స్ కనుక అటాచ్ అయితే కనుక గిల్స్కి అటాచ్ అయితే ఏమవుతుంది, ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇఫ్ దే రిప్రొడ్యూస్ దెన్ యువర్ ఫిష్ విల్ బికమ్ లిస్ట్లెస్ అండ్ డై ఆఫ్ ఐదర్ ఎ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఆర్ సఫకేషన్. ఒకవేళ ఇది రిప్రొడ్యూస్ అయితే కనుక మన ఫిష్ అనేది లిస్ట్లెస్ అయిపోయి చనిపోతుంది అనమాట. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ సఫకేషన్ వల్ల కానీ మన ఫిష్ అనేది చనిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఏ లేయర్ ఆఫ్ మ్యూకస్ కవరింగ్ ద గిల్స్ ఆర్ బాడీ. మ్యూకస్ అనేది గిల్స్ని బాడీని కవర్ చేస్తామన్నమాట. గిల్స్ లుక్ లైక్ దే హ్యావ్ బీన్ చ్యూడ్. గిల్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే నమిలినట్టు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెడ్నింగ్ స్కిన్ అనేది రెడ్గా అయిపోతుంది. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్. స్క్రాచింగ్ అగైనెస్ట్ ఆబ్జెక్ట్స్. ఈ ఫిషెస్ అనేవి యాక్వేరియం ట్యాంక్లో ఉన్న ఆబ్జెక్ట్స్ వెళ్ళి రుద్దుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ర్యాపిడ్లీ మూవింగ్ గిల్స్ అనేవి ర్యాపిడ్గా మూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. బ్యాడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సచ్ యాజ్ poor water quality, overcrowding, high ammonia and stress create conditions that can lead to outbreaks. ఇక్కడ అవుట్బ్రేక్స్ అంటే ఏంటి, డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోద్ది అంటున్నారు. ఇక్కడ డిసీజ్ అకరెన్స్ సడన్గా వెయిట్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. దాన్ని మనం ఏమంటాం అవుట్బ్రేక్. అవుట్బ్రేక్ అంటే ఏంటి, డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది. వెయిట్ వల్ల ఇంక్రీజ్ అయిపోతుంది డిసీజ్ అకరెన్స్ అనేది. ఈ పూర్ వాటర్ క్వాలిటీ వల్ల కానీ, ఓవర్ కోడింగ్ వల్ల, హై అమోనియా వల్ల, ఇవి స్ట్రెస్ క్రియేట్ కండిషన్స్, వీటిలన్నిటి వల్ల ఈ డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఫ్లూక్స్ ఆర్ కామన్లీ ప్రెజెంట్ ఇన్ aquariums, however they will remain harmless అండర్ ఫేవరబుల్ కండిషన్స్. ఫ్లూక్స్ అనేవి జనరల్గా అక్వేరియంస్లో కామన్గా ప్రజెంట్ అయి ఉంటాయి, కానీ ఫేవరబుల్ కండిషన్స్లో ఫ్లూక్స్ అనేవి మనకి ఎటువంటి హామ్ చేయవు. నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్. యూ కెన్ ట్రీట్ యువర్ ఫిష్ విత్ praziquantel. This is an anti-worm medication which prevents flukes and treats infections caused by them. మనం ఏంటి అంటే మన ఫిష్ని వేటితో ట్రీట్ చేయొచ్చు అంటున్నారు, ప్రాజిక్వాంటల్తో ట్రీట్ చేయమంటున్నారు. ప్రాజిక్వాంటల్ నథింగ్ బట్ ఏంటి అంటే అది యాంటీవామ్ మెడికేషన్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, ఫ్లూక్స్ని ప్రివెంట్ చేయడమే కాకుండా ఫ్లూక్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా ట్రీట్ చేస్తుంది అనమాట. ఏ హ్యూజ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఈజ్ దట్ ఇట్స్ హార్మ్లెస్ టు ఆల్ స్పీసీస్, నాట్ టాక్సిక్ టు ప్లాంట్స్ అండ్ హ్యాస్ నో నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ అక్వేరియం ఫిల్టర్స్. ఈ మెడిసిన్, ఈ ప్రాజిక్వాంటల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మెడిసిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఏ స్పీసీస్కి హామ్ చేయదు, ప్లాంట్స్కి కూడా ఎటువంటి హామ్ చేయదు, అండ్ అక్వేరియం ఫిల్టర్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు అన్నమాట. థ్యాంక్ యూ.